ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలమున దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు అనేక సందర్భాలలో ప్రత్యక్షమై ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన అమూల్యమైనటువంటి వాగ్దానమును పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళే ముందుగానే వాగ్దానం చేస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానమును మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క సన్నిధి, అన్యోన్య సహవాసము, ఆయన శక్తి తన యొక్క శిష్యులకు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. అంత మాత్రమే కాక యుగద సమాప్తి వరకంటే తన రాకడ పర్యంతరం వరకు ఆయన మనకు తోడై ఉన్నవాడు. మరియు ప్రతిదినం కూడా దుఃఖ సమయములు, సంతోషములు, ప్రతి సమయములు కూడా ఆయన మనకు తోడై ఉన్నాడని చెప్పి